యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా. యేసయ్యా మీ స్వరూపంలో ఉన్న బిడ్డను చంపేశాను తండ్రి. అయ్యా నా స్వార్థం కోసం, నా సుఖం కోసం మీ స్వరూపంలో ఉన్న బిడ్డను చంపేశాను ప్రభా. నాకెవరిచ్చారు తండ్రి అధికారం? అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానాన్ని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నేను చేసిన చీకటి పనికి, నేను చేసిన చెడ్డాల పనికి ఒక బిడ్డను చంపేశాను ప్రభు. నన్ను క్షమించండి తండ్రి. అయ్యా నేను శాపగ్రస్తుడిని అయిపోయాను అయ్యా. పాపాన్ని చేసి నేను బహు శాపగ్రస్తుడిని అయిపోయాను అయ్యా. అసలు నేనెవరిని ప్రభు బిడ్డను చంపడానికి? ఎంత కషాయుడిని ప్రభు. నేను లేకుండా, మానవత్వం లేకుండా నాకు అడ్డుపడిద్దాను, నా పరువు పోతాను. యేసయ్యా మీ స్వరూపంలో ఉన్న బిడ్డను చంపేసినందుకు నన్ను క్షమించండి. నేను ఒక నరహంతకుడిని తండ్రి. అయ్యా నన్ను క్షమించండి. నా పాపం మామూలు కాదయ్యా. నా దోషము పోయేది కాదు తండ్రి. చిన్న బిడ్డని చంపేసి నా స్వార్థం కోసం, నా సుఖం కోసం తండ్రి. మీ స్వరూపంలో ఉన్న బిడ్డని చంపేశాను. నేను ఒక హంతకుడిని ప్రభువా. నీ స్వరూపంలో ఉన్న బిడ్డని చేతులారా చంపేశాను తండ్రి. మీ గాయాన్ని రేపాను ప్రభువా. నేను అభాషణ చేయించుకోవడం ద్వారా మీ గాయాన్ని రేపేశాను అయ్యా. మీకు కన్నీరు తీసుకొచ్చిన దౌర్భాగ్యుడిని ప్రభువా, చచ్చిన కుక్కరి తండ్రి. నా పాపం పోయేది కాదయ్యా. నా శాపం ఎప్పటికీ పోంది తండ్రి. అయ్యా ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తారు, నేను డైరెక్ట్ గా హత్యనే చేసేసానయ్యా. కనీసం చేసిన తర్వాత నాలో పశ్చాత్తాపం కూడా లేదు ప్రభు. కఠినాత్ముడిని అయిపోయాను ప్రభు. నేను అభాషణ చేయించుకొని మీ గాయాలు రేపాను. అభాషణ చేయించుకొని మిమ్మల్ని దుఃఖానికి గురి చేశానయ్యా. మీ ఎదుటే నేను మీ బిడ్డను చంపేసాను తండ్రి. మనుషులందరూ మీ స్వరూపం తండ్రి. మీ కళ్ళ ఎదుటే నా చేతులతో బిడ్డను చంపేసాను తండ్రి. మీరు చూస్తూ ఉండగా మీ బిడ్డను చంపేస్తే మీ గుండె ఎంత విలవల్లాడిపోయి ఉంటుంది అయ్యా, ఎంత నలిగిపోయి ఉంటుంది అయ్యా. నాకు నేనుగా పెరగట్లేదు ప్రభువా, కానీ నా గర్వం చేత, నా అహం చేత నా జీవితం నా బిడ్డ అనుకుని చంపేసి నేను శాపగ్రస్తుడిని అయిపోయానయ్యా. యేసయ్యా నా పాపానికి పరిహారమే లేదు తండ్రి. అపవాది నేను ఏకమై మీ స్వరూపంలో ఉన్న బిడ్డను చంపేశాయ్యా. మీకెంత వేదన చుంటుందయ్యా. నేను చంపేసిన రోజు మీ గుండె ఎంత కొట్టుకొని ఉంటది ప్రభు. మీరు ఎంత నలిగిపోయి ఉంటారయ్యా. అయ్యో నేను ఇంత ద్రోహానికి ఒడిగట్టానా ప్రభు. నా శాపం మామూలుగా పోదు తండ్రి. నేను చేసింది చిన్న చిత్తగా పాపం కాదు ప్రభు. అయ్యా అప్పటికే 5-6 నెలలు అయిపోయినా కూడా కనీసం లేకుండా చంపేసేదయ్యా. నేను కూడా ఒక బిడ్డనే తండ్రి. ఒకప్పుడు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలాంటి బిడ్డనే తండ్రి. మగ పిల్లడు పుడతారని ప్రభు తెలుసుకొని ఆల్రెడీ మగ పిల్లలు ఉన్నారు కదా, ఇంకెందుకు మగ పిల్లడు, ఆడపిల్ల పుట్టలేదండి. ఆ భాష ఏం చేసుకున్నాను తండ్రి. ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంకా నేను పోషించలేదని ఆ భయంతో భారంతో అబార్షన్ చేసుకుని పాపం చేశానయ్యా. బిడ్డను చంపినందుకు కనీసం నాలో బాధ గాని వేదన గాని లేదయ్యా. కఠినాత్ముడిని అయిపోయానయ్యా. తన పాపాన్ని నలుగురికి తెలియకూడదని దాచుకున్నాడు గాని మీ దృష్టికి కనబడని పాపమే ఉంటదయ్యా. లెక్క అప్పచెప్పాల్సింది మీకు ప్రభువా, మనుషులు కాదయ్యా నేను అప్పగించాల్సింది. దావీదు శాపగ్రస్తుడు అయిపోయాడు, మళ్ళీ రోడ్ల మీద పడ్డాడు దావీదు, మళ్ళీ కొండల చుట్టూతో తిరుగుతున్నాడు చెప్పులీడి చేసి. అయ్యా తరమబడ్డాడయ్యా. నా బతుకు కూడా ఇప్పుడు అలాగే ఉంది తండ్రి. నా జీవితం కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు తండ్రి.
రహస్యంగా నేను అభాషణ చేపించేసుకున్నానయ్యా. మీ దృష్టిలో నేను ఒక హంతకుడుగా నిలిచిపోయానయ్యా. మీ దృష్టిలో నేను ఒక హంతకురాలుగా నిలిచిపోయానయ్యా. నా పాపం చిన్నది కాదు తండ్రి, నా దోషం పోయేది కాదు ప్రభు. మనుషుల్లోకి మాట అంటేనే బాధ కలిగిద్దయ్యా. నేనేంటి తండ్రి, చిన్న బిడ్డని చంపినా కూడా స్పందన రాకుండా పోతుంది.